చలో రా భయ్, జాతర గీతర అంత అయిపోయింది, ఇక గణేషుని పండుగ వస్తుంది. ఎవరా భయ్, నిజంగా గణేషుని పెట్టాలి సార్ ఎట్లయినా సరే. చలో రా, నేను ఒక మంచి ప్లాన్ ఉంది, చెప్తా ఇను. అవునా, సరే చెప్పురా ఇంట. చలో రా భయ్, ఇక కట్ చేస్తే గణేషుడు మండపంలోకి వచ్చేస్తాడు. గణేషుడు మండపంలో రాగానే 5 రోజులు మాత్రం అన్నదానం ఉంటుంది. ఇంకా 5 రోజులు మాత్రం నార్మల్గా ఈవెంట్స్ నడిపిస్తూనే ఉంటాం. ఎట్లా అంటే డ్యాన్స్, స్కిట్లు, అన్ని డ్రామాలు అన్నీ ఉంటాయి. దానికి బంపర్ ఆఫర్లు కూడా ఉంటాయి. పక్కదానికి పోయేటప్పుడు కూడా ఫస్ట్ మన గణేషుని వచ్చి ఫోటో దిగువాలి. అలా ఏం పెట్టినా ఇలా గణేషుడు అంటే అని చెప్పి మళ్ళీ కట్ చేస్తే మళ్ళీ 11 తారీఖు గణేషుని విసర్జన రోజు ఎట్లా చిత్రీ లైట్, ప్యాడ్ బ్యాండ్, డీజే, మ్యాట్రెస్, డీజే కూడా ఎట్లా అంటే మొత్తం గల్లీ గల్లీ ఊడిపోవాలి. మన గణేషుడు పోతున్నారని పక్కన ఉన్న గణేషుడు వెళ్ళిపోయి సైడ్లో. మా ప్లాన్ మొత్తం జబర్దస్త్ ఉంది. చేసే ఇట్లనే చేస్తాం. అంత కరెక్ట్ ఉంది. కానీ మన చెన్నై నుంచి కొని రేపు నుంచి స్టార్ట్ చేద్దాం. మన కూరగాయలకి చెప్తాం ఎట్లా గణేషుడు పెడుతున్నాం, చందా కావాలని చెప్పి చెప్తాం. అదంతా బాగానే ఉంది, కానీ నువ్వు ఎంత ఇస్తున్నావురా చందా? నిమిషం రాగు. అరే ఏమైంది బే? బాగా ఫోన్ ఓపెన్ అవుతుంది. నిజం చెప్పురా, నీ ఫోన్ చూపిరా ఒకసారి. నీ ఫోన్ ఒకసారి.